శ్రీకాకుళంలో మంత్రి సిద్దిరి అప్పలరాజు మాట్లాడుతున్నారు. అలా ఇచ్చుదాం. మాట్లాడితే విశాఖలో రుషికొండ అంటూ ఉంటాం. గతంలో మరి రుషికొండలో కట్టినటువంటి రిసార్టు కొండ మీద కట్టలేదా? కొండను దొలిచి హరిత బీచ్ రిసార్ట్స్ కట్టలేదా? దాన్ని ఇప్పుడు కొద్దిగా ఎక్స్టెండ్ చేశారు. గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి రామోజీ ఫిల్మ్ సిటీ కొండ మీద కట్టలేదా? అది రామానాయుడు స్టూడియో కొండ దొలిచి కట్టలేదా? అంటే అవన్నీ కట్టినప్పుడు ప్రకృతికేమో అవన్నీ కూడా చాలా అనుకూలం. మేము రుషికొండలో ఓ రిసార్ట్ కడితే మాత్రం అది ప్రకృతికి ప్రతికూలం. అది ఆ మధురవాడ ఐటీ హిల్ కొండల మీద కట్టలేదా? కొండలను దొలిచి కట్టలేదా? ఏంటిది నాకు అర్థం కదా. పిచ్చి మాటలు, పిచ్చి వాగుడంతా కూడా మాట్లాడితే రుషికొండ వెళ్ళి చూడు ఎలా ఉందో, ఎంత అందంగా తయారైంది ఇప్పుడు రుషికొండ. మధురవాడ ఐటీ హిల్ కొండను తొలిచి కట్టలేదు. ఆ బిల్డింగ్స్ అన్నీ రామానాయుడు స్టూడియో ఎలా కట్టారు? పోనీ నీ మిత్రుడు రామోజీ ఫిల్మ్ సిటీ ఎక్కడ కట్టారు? ఎలా కట్టారు? కొండల్లో కాదా? కొండలు దొలిచి కాదా? అప్పుడు రాని ప్రకృతి, అప్పుడు రాని పర్యావరణం ఇప్పుడే వచ్చిందా నీకు? హీటా పిచ్చివాగుడు అసలు. మాట్లాడితే రుషికొండ